1993 రాష్ట్రపతి దీన్ దయాళ్ శర్మ పంచాయతీరాజ్ వ్యవస్థని ఆమోదించడం జరిగింది. పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసేందుకు 29 నిబంధనలు చట్టాలు నియమించడం జరిగింది. కానీ పంచాయతీరాజ్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఒక బస్టు పట్టే విధంగా తెలంగాణ రాష్ట్రంలో తయారైంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు అవుతున్నది. మా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించామని అనేక సార్లు మొరపెట్టుకున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసుకున్నాం. అయినా కానీ బిల్లులు చెల్లించకుండా మాజీ సర్పంచ్లపై ఒక కక్ష సాధింపు చర్యకు పూనుకుంటున్నట్టు కనపడుతుంది. దేశం బాగుండాలంటే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలంటే పల్లెలు బాగుండాలి. ఆ పల్లెలకు నిధులు ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుంది. కానీ మా మాజీ సర్పంచులు దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేశారు. 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 అవార్డులు తెచ్చిన చరిత్ర మా మాజీ సర్పంచ్లది. కానీ మా మాజీ సర్పంచ్లై పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు మొరపెట్టుకున్నాం, వినతి పత్రాలు ఇచ్చినాం, నిరసన తెలిపినాం, ఆందోళన చేసినాం. అయినా కానీ కనికరం లేకుండా ఈ ప్రభుత్వం మా మీద జాప్యం చేస్తుంది. అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్స్ అనేది 640 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాజీ సర్పంచ్లకు ఇవ్వవలసిన బిల్లులు ఇవ్వకుండా ఒక కక్ష సాధింపు చర్యకు పూనుకుంటుంది. అదేవిధంగా పంచాయతీరాజ్ కమిషనర్ గారు పెండింగ్ బిల్లులు చెల్లించాలని వారు విజ్ఞప్తి చేసినారు. అయినా కానీ వారి మాట పెడచెవున పెట్టినారు అధికారులు. కానీ ఇప్పటికీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ రోజు పంచాయతీరాజ్ జాతీయ దినోత్సవం సందర్భంగా మేము అడుగుతున్నాం, మా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించి మరి పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలంటే గ్రామ పంచాయతీలకు నిధులు రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఇప్పటికీ రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించలేదంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. అంటే ఈ వ్యవస్థని బలోపేతం చేసేందుకేమో ఇవాళ పంచాయతీరాజ్ దినోత్సవం గొప్పలని చెప్పుకుంటుంది ప్రభుత్వం. మరి ఈ రోజు మా పెండింగ్ బిల్స్ ఇవ్వాలని అన్నమో రామచంద్రాన్ని అరవడిస్తూ మేము ప్రజాభవన్ కు వెళ్ళి అక్కడ వినతిపత్రం ఇచ్చి ఆ నిరసన తెలపడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ ముంగడికి వచ్చి మేము పంచాయతీరాజ్ కమిషనర్ గారికి మా బిల్లులు చెల్లించండి అని వినతిపత్రం ఇచ్చి ఇలా ఇక్కడ నిరసన తెలపవలసిన అవసరం వచ్చిందంటే ఈ వ్యవస్థ ఏ విధంగా తయారయ్యిందో అర్థమవుతుంది. కాబట్టి పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేయాలంటే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. మా మాజీ సర్పంచ్లై పెండింగ్ బిల్లులు విడుదల చేసి మాకు న్యాయం చేయాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.